బావా లంచ్ లో కంటే ఏమైనా వెరైటీ చేయాలా? అక్క అడగమంది. వెరైటీయా? వెరైటీ అన్నారంటే అసలు మిమ్మల్ని కాదే, మీ ఓవర్ వెయిట్ నా నెత్తి మీద ఎట్టాడు చూడు మా మామగారు. ఆయన గాని దొరకాలే మా అయ్యా, దొరుకుతావు అప్పుడు ఉంటది నీకు. మధ్యలో మీ మామగారు ఏం చేశారండి? నా పెళ్లిలో చేతిలో చెయ్యించుకుని, బాబు నీకిప్పటి నుండి ఒక భార్య, 2 చెల్లెళ్ళు, వీళ్ళ గాని ఇదే పల్లెటూరులో ఉండిపోతే బర్రెలకి గొర్రెలకి అంకితం అయిపోయి వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది, వీళ్ళని కూడా సిటీకి తీసుకెళ్లి ఉద్ధరించి బాబు అన్నాడు. ఆ సెంటిమెంట్ లో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి వీళ్ళ కమిట్ అయిపోయా. అంతే, దెబ్బకు పాలేరుని అయిపోయా. సర్లే పద, వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. సండే రోజు కూడా మనసు లేదు. మామిడి పళ్ళు ఎక్కడ పెట్టారు? వచ్చేస్తున్నారు. అక్క వెళ్ళాలా? తప్పదే. ప్రతి మహిళా స్త్రీ లేడీకి భర్త బాధ్యత. 2 చెవులు, 2 కళ్ళు. మరి అత్తయ్య మావయ్య వస్తున్నారు కదా, ఏం చెప్తావు? అత్తయ్య మావయ్య అంటే ఎవరు? అమ్మా నాన్న అని అంటాను అనుకుంటున్నావా? కాదు, అంతకంటే ఎక్కువ. ఏమైంది? అక్క సడన్ గా క్యాంప్ కి వెళ్లాల్సి వచ్చింది, అందుకే ఏడుస్తుంది. దానికి ఏడవడం ఎందుకు? హ్యాపీగా వెళ్ళమను. అంటే అత్తయ్య మామయ్య చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా, వాళ్ళకి నా చేతులతో సేవ చేసుకునే అదృష్టాన్ని కోల్పోయాని అని ఏడుస్తున్నా. సర్లే అంతలా ఏడవకో, మా అమ్మ నాన్న రావట్లేదులే. అరే ఏడుపు ఆగిపోయింది అంటే ఎందుకు రావట్లేదు? మీ అమ్మ నాన్న వస్తున్నారు కదా, ఇంకా మా అమ్మ నాన్న ఎందుకని. మా అమ్మ నాన్న రావటం ఏంటి? మరి నువ్వు క్యాంప్కి వెళ్తే మా అందరికి ఉండట్టాలి కదా. అసలు సిటీలో పార్ట్ టైం కుకింగ్ అంటే శాలరీలో సగం చదివించేసుకోవాలి. అర్థం కాలేదు కదా, ఒకసారి కట్టేసుకోండి. నన్ను చూస్తావేంటారు ఎలా? ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో అమ్మా, జేబులు పెట్టుకుని అడిగెళ్ళు. పైగా సరుకులు తెమ్మని బావ కార్డు కూడా ఇచ్చావు. ఆ కార్డు మీ బావదే. స్వైప్ చేసేటప్పుడు చూసి షాక్ అవుతాడు. వచ్చినా నువ్వు ఉండవని పూరీలేస్తున్నావు. ఎస్. ఇంతకు ముందు నేను క్యాంప్కి వెళ్ళిన ప్రతిసారి మీ అందరి కోసం వంట చేయడానికి ఒక కుక్కను పెట్టాల్సి వచ్చేది. నేనెవరిని? మేనేజర్. ఆయనకి నేనే ఆర్డర్లు వేయాలి. ఇంకా నా విషయాలు ఆయనకి ఎలా తెలుస్తారా? ఫ్యూల్. ఓహో, అయ్యగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చే లోపు మీరు క్యాంపు వంక పెట్టుకొని చెక్కేస్తారా? ఎస్. ఎంత ప్లాన్ వేసేవే నా మేనేజర్ పిల్లమా, చెప్తా. మామయ్య గారు, మీకు అసలు మీ అమ్మాయి మీద ప్రేమ లేదండి. పాపం మీ అమ్మాయి క్యాంప్కి వెళ్తుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు. అసలు రాకపోతేనే బాగుంది. అమ్మ నాన్నే చూడాలని ఉందండి అని నా భుజం మీద పడి బోర్ని ఏడుపు. బోర్లోంచి వాటర్ వచ్చినట్టు దాని కన్నీళ్ళకి నా టీషర్ట్ కూడా తడిసిపోయింది తెలుసా. ఏం ఆలోచించకుండా మీరు అత్తయ్య గారు ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి కాదు ఏలాడైనా సరే అర్జెంట్గా వచ్చేయండి. మావయ్య గారు, మీరు వస్తున్నట్టు మీ అమ్మాయికి చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం. అలాగే. అత్తయ్య మావయ్య అంటే అమ్మా నాన్న అని అంటారనుకున్నారా? కాదు, అంతకన్నా ఎక్కువ. మీ నాన్న. హలో మావయ్య, నేను వచ్చేసరికి లేట్ అయిపోద్ది, మీరే క్యాబ్ కట్టించుకుని వచ్చేయండి మావయ్య. ఓకే మావయ్య. మీ నాన్న నాకన్నా కంగారుగా ఉన్నాడు.